ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక చక్కటి సందేశాన్ని మనందరి కోసం, సాయి భక్తులందరి కోసం తీసుకొచ్చారు. ఏమాత్రం లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? తల్లి, కోట్ల మంది జనం ఉన్న ఈ ప్రపంచంలో నేను నిన్నే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? విను బిడ్డా, లేదంటే నష్టపోతావు. నీ బాబా కేవలం నీకోసమే ఈ సందేశాన్ని తీసుకొచ్చాను. ఒక రహస్యాన్ని చెప్పాలని నేను నిన్ను ఎంచుకున్నాను బిడ్డా. అనుకున్న వాళ్ళెవ్వరూ కూడా ఇది వినలేరు, అసలు నా సందేశాన్ని చూడలేరు కూడా. ఇప్పుడు నా ఈ మాటలు నువ్వు విని చూసి అర్థం చేసుకోగలుగుతున్నావంటే ఇది నీకోసమే బిడ్డా. ఇది కేవలం నీకైనది తల్లి. ఎందుకు వదులుకుంటున్నావు చెప్పు? ఎందుకు నువ్వు అలక్ష్యం చేస్తున్నావు చెప్పు? అలా ఎప్పుడు కూడా ఉండద్దమ్మా. నీ బాబా ఏం చెప్పినా సరే నీకోసమే కదా, నీ జీవితం బాగుండడం కోసమే కదా. మరి బాధపడకుండా విను తల్లి అని బాబాగారు అయితే చెప్తున్నారండి. అసలు మరి బాబాగారు మన కోసంగా ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు బాబాగారు ఎందుకు ఇంతలా చెబుతున్నారో ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామండి. బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, బిడ్డా, కోట్ల మంది జనమున్న ఈ ప్రపంచంలో నేను నిన్నే ఎందుకు ఎంచుకున్నానో తెలుసా? నువ్వు నా బిడ్డవు తల్లి. నేను నిన్ను ఎంచుకున్నాను. ప్రతి ఒక్కరికి కూడా బాధ ఉంటుంది, కన్నీళ్లు ఉంటాయి, కోరికలు, సమస్యలు ఇలా ఎన్నో ఉంటాయి. కానీ నా ఈ మాటలు కేవలం నీకే వినపడుతున్నాయి అంటే దానికి ఒక బలమైన కారణముంది తల్లి. ఇది యాదృచ్ఛికం కాదమ్మా. నీ బాబా అసలు ఎవరిని పిలవరు, ఎవరి జీవితంలోనూ కూడా జోక్యం చేసుకోవాలనుకోరు. కానీ నన్నే నమ్మి నాపై శ్రద్ధ సబూరితో నా మీద పూర్తి నమ్మకంతో ఉన్న నా బిడ్డల పూర్తి జీవితాన్ని నేను దగ్గరుండి నడిపిస్తాను. అవును తల్లి, అన్నిటినీ వాళ్ళకి అర్థమయ్యేలా చక్కగా కూర్చోబెట్టి చెప్తాను. ఇదిగో ఇప్పుడు నువ్వు చాలా కాలంగా మౌనంగా భరిస్తున్నావు కదా. గట్టిగా ఏడవలేదు, ఎవ్వరిని నిందించలేదు. నీ బాధను నీలోనే దాచేసుకున్నావు. ప్రపంచానికి నువ్వు చూపించే రాత్రికి రాత్రి కన్నీళ్లు తుడిచేసుకుంటావు. ఎవ్వరితో నీ బాధను పంచుకో. మౌనంగా బాధను భరించి నువ్వు అలానే కన్నీళ్లు పెట్టుకుంటున్నావు కదా. అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఎవ్వరితో నీ బాధను పంచుకోలేక నువ్వు సతమతమైపోతుంటే నీ సాయి చూడలేకే నిన్ను ఎంచుకున్నాను బిడ్డ. ఈ కోట్ల మందిలో అరిచేవాళ్ళు ఎక్కువ, నిశ్శబ్దంగా భరించేవాళ్ళు చాలా అరుదు. అందుకే ఈరోజు నిన్ను ఎంపిక చేసుకున్నాను. నీవు నమ్మకాన్ని పూర్తిగా వదలలేదు. నీకు కొన్ని దెబ్బలు పడ్డాయి. కొంతమంది మనుషులు మోసం చేశారు. దేవుడు కూడా కనిపించనంత దూరంగా అనిపించాడు కదా. అయినా సరే ఏదో ఒక మూలలో ఒక చిన్న దీపంలాగా నీ సాయి రూపం నీకు కనపడుతుంది కదా. ఆ నమ్మకం నీకు మిగిలింది కదా. ఇక నువ్వు దిగులు పడకమ్మా. నీ బాబాని నేను చెబుతున్నాను కదా, ధైర్యంగా ఉండు. నిన్ను వదిలిపెట్టే అవకాశం అస్సలు లేదు తల్లి. నువ్వు నా ప్రియమైన బిడ్డవి. నన్నే నమ్ముకున్నావు కదా. ఇదిగో ఇక ఈ నమ్మకమే నిన్ను కోటి మందిలో వేరు చేసిందమ్మా. నిన్ను నా బిడ్డగా స్వీకరించేలా చేసుకున్నాను. ఆ నమ్మకమే నిన్ను నాకు ఇంకా దగ్గర చేసింది. నువ్వు ఇతరుల బాధను కూడా నువ్వే మోస్తున్నావు కదా. నీ బాధ ఒక్కటే కాదు, అందరి బాధను మోస్తావు. నీ కుటుంబ బాధ్యతలను, కుటుంబ బాధని, పిల్లల భవిష్యత్తు, నీ తల్లిదండ్రుల ఆశలు, నీ కుటుంబ పరువు అన్నీ నీ గుండెల్లో పెట్టుకుని చాలా భారంగా భయంతో నడుస్తున్నావు కదా. అవన్నీ నేను చూస్తున్నాను తల్లి. ఇతరుల బాధలను మోసేవారి భారం నేను మోస్తాను. అందుకే నీ కష్టం ఎక్కువైనా ఫలితం కూడా అంతే గొప్పగా ఉండబోతుంది. నీ భారాన్ని కూడా నేను మోయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీళ్లు వృధా కాలేదు.
ఎవరూ లేని చోట ఒంటరిగా నువ్వు ఏడ్చావు కదా. 4 గోడల మధ్య నలిగిపోయావు కదా. రాత్రి అంధకారంలో కన్నీళ్లు పెట్టుకుంటూ ఎవ్వరికీ కనిపించకుండా దాక్కుని దాక్కుని ఏడుస్తున్నావు కదా. ఎవ్వరికీ తెలియకుండా, ఎవరూ లేని సందర్భంలో ఒంటరిగా నువ్వే కూర్చొని, ఎవరూ లేనట్లుగా నీ బాధను, సమస్యలను పంచుకోవడానికి ఒక్కరు కూడా నీకు తోడుగా లేరని కన్నీరు పెట్టుకున్నావు కదా. కానీ నీ బాబా అన్నీ చూశారు తల్లి. నీ ఒక్క కన్నీటి బొట్టును కూడా నేను వదలలేదు, నా నుంచి తప్పిపోలేదు. నీ బాబా అన్నీ చూసి వడ్డీతో సహా వాటికి లెక్క కట్టేశాను. నీ కంటి నుండి వచ్చిన ప్రతి కన్నీటి బొట్టుకి లెక్క ఉంది బిడ్డ. దానికి సమాధానం కూడా సిద్ధంగా ఉంది. ఇదిగో నా ఈ మాటలు వినిపిస్తున్నాయా? ఇక నీ కన్నీళ్లకు గడువు ముగిసిపోయినట్లే తల్లి. దిగులు పడకుండా ఉండు, సంతోషంగా ఉండు. నీ జీవితం ఆగిపోయినట్లు అనిపిస్తుంది కదా. అందరూ ముందుకు వెళ్ళిపోతున్నారే, నువ్వు మాత్రం అక్కడే నిలిచిపోయినట్లు ఉంది కదా. భయపడకమ్మా, అది ఆగినట్లు కాదు. నిన్ను నేను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నాను. కొంతమంది జీవితాలు వేగంగా నడుస్తాయి, కొందరు లోతుగా మలచబడతారు. నువ్వు రెండో మార్గం తల్లి. కోట్ల మందిలో, ఈ ప్రపంచంలో ఉన్న ఈ కోట్ల మందిలో నీ పేరు బాబా నోటి వెంట వచ్చింది. ఇది నువ్వు భయపడే మాట కాదమ్మా, ఇది నీకు ఒక వరం, సాయి వరం. ఎవరిని నేను పిలుస్తానో వారి జీవితాన్ని నేను అస్సలు వదలను, అంటిపెట్టుకునే ఉంటాను. ఇప్పటి వరకు నీకు జరిగిన ఆలస్యం శిక్ష కాదు, పరీక్ష మాత్రమే. ఇక అది కూడా పూర్తయిపోయింది తల్లి. ఇక నీ బాధలు ఒంటరివిగా రావు. ఇప్పటి వరకు బాధలే ముందుకు వచ్చాయి, సమాధానం వెనకపడింది కదా. ఇక నుంచి నీ బాబా ముందు వస్తారు, బాధలు వెనకడుగు వేస్తాయి చూడు. ఇది మాట కాదు, నీ సాయి నీకు ఇస్తున్న వాగ్దానం తల్లి. నీ జీవితంలో ఒక అతిపెద్ద మార్పు అనేది దగ్గరలోనే ఉంది. నువ్వు ఊహించిన విధంగా కాకపోవచ్చు, కానీ నీ గుండె ఊపిరి పీల్చుకునేలా, హాయిగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. నువ్వు ఆశించిన దానికంటే గొప్ప మార్పుని నీ జీవితంలో జరిపిస్తానమ్మా. భయపడుకు తల్లి, ధైర్యంగా ఉండు. ఆలస్యమైనా సరే అది కూడా నా ఆశీర్వాదమే అని తెలుసుకో. ఈ సందేశం నీకు వినిపించడం అనే ఒక సంకేతం, ఇది కూడా యాదృచ్ఛికం కాదమ్మా, ఇది నీకైన సమయం. అవును బిడ్డ, నీ బాబా నిన్ను పిలిపించుకుంటున్నారు. నువ్వు ఒంటరిగా లేవమ్మా, నీ సాయి శక్తి నీకు తోడుగా ఉంది. ఇప్పటి వరకు నువ్వు విన్నావు కదా, నీ ఆత్మకు ఈ మాటలు కూడా తాకాయి కదా. ఇంకాస్త ఓపిక పట్టు, నీ జీవితాన్ని మార్చి అడుగును నేను వేస్తాను తల్లి. సంతోషంగా ఉండు. ఇక నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీ నమ్మకాన్ని వదలకు, నీ గుండెల్లో నన్ను ఉంచుకో. రోజుకి ఒక్కసారైనా నన్ను తలుచుకో తల్లి, నేను నీ ముందుంటాను. అలానే నీ మనసులో ఒక ప్రశ్న దాగి ఉంది కదా, నిన్ను నీ బాబా ఎందుకు వదలలేదు అన్న ప్రశ్న. బిడ్డా, నువ్వు ఒక్కసార్లు కాదు ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు కదా, నేనేమైనా పెద్ద పుణ్యాత్ముల్లా, పుణ్యం చేశానా, నాకు ఎందుకు ఎంత కష్టమున్నా బాబా నన్ను చూస్తున్నారా? ఇలా వీటన్నిటికీ కూడా నీ సాయి సమాధానం చెప్పబోతున్నారు, విను. నీ జీవితంలో నువ్వు కొన్ని తప్పులు చేశావు, తప్పుడు మనుషుల్ని నమ్మావు, కొన్ని నిర్ణయాలు నిన్ను నాశనం చేశాయి. కానీ ఒక్కటి తెలుసుకో అమ్మా, పడిపోవడం పాపం కాదు, పడిపోయి చెడిపోవడమే పాపం. నీవు పడిపోయావు, కానీ నీ మనసు చెడలేదు, నీ ఆత్మ మలినం కాలేదు. అందుకే నీ సాయి నిన్ను వదలడం లేదు తల్లి. నిన్ను అంటి పెట్టుకొని నీతో పాటే ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, ఎలాంటి సందర్భంలో అయినా సరే నీ బాబా అస్సలు నిన్ను విడిచిపెట్టరు తల్లి. నీతో పాటుగానే నీ సాయి కూడా ఉంటారు. నీవు లోపల చాలా పవిత్రంగా ఉన్నావు బిడ్డ. నీవు బయటికి సాధారణంగా కనిపించవచ్చు, కానీ నీ లోపల అనవసరంగా ఎవ్వరికీ హాని చేయని మనసు, చివరి వరకు ఓపిక పట్టే స్వభావం, దేవునిపై కోపం వచ్చినా విడిచిపెట్టని నమ్మకం, ఇవి నీలో ఎక్కువగా ఉన్నాయి. అలానే నువ్వు చాలా అంటే చాలా స్వచ్ఛంగా ఉన్నావు బిడ్డ. ఇలా ఉండేవాళ్ళు చాలా అరుదు.
అందుకే నీ బాబా ఆత్మ నీకంటా పడింది తల్లి. నీ గత జన్మ పుణ్యం ఎప్పుడో మేల్కొనింది. ఇక నీవు ఊహించలేని విషయం ఒకటి జరగబోతుంది. నీ గత జన్మలో నీవు ఎవరో ఒకరికి ఆశ్రయంగా నిలిచావు. ఆ పుణ్యమే ఈ జన్మలో నిన్ను నా దగ్గరకు తీసుకువచ్చింది. కోటి జన్మల పుణ్యం అంటే పెద్ద పూజలు కాదమ్మా, సమయానికి చేసిన ఒక మంచి పని. అది నీ ఖాతాలో ఉంది. ఇక నువ్వు భయపడకు. నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లను నేను చూసుకుంటాను కదా. నిన్ను అవమానించిన వాళ్ళు, నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళు, నీ మంచితనాన్ని వాడుకున్న వాళ్ళు, వీళ్ళందరినీ కూడా నేను చూస్తూనే ఉన్నాను. ఇక నువ్వు వాళ్లతో ఏం వాదన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ నేను చూసుకుంటాను. కాస్త ఓపికగా ఉండు చాలు. నీ ఓపికమే నీకు ఆయుధం అవుతుంది. నీకు కొన్ని ఆలస్యం అవుతూ ఉన్నాయి కదా. ఎందుకంటే నీకు అన్నీ ఆలస్యం అవుతున్నట్లు అనిపించింది కదా. పని, డబ్బు, స్థిరత్వం, శాంతి, మనశ్శాంతి నీవు సిద్ధం కాకుండా వస్తే ఆ వరమే నీకు శాపమవుతుంది కదా. అందుకే నీ ఆలస్యం నీ రక్షణ. ఇప్పుడు మాత్రం సమయం నీది తల్లి. త్వరలోనే ఒక వార్త నీ జీవితాన్ని కుదిపేస్తుంది. ఈ ఒక్కటి గుర్తుపెట్టుకోమ్మా, నీ జీవితంలో ఒక శుభవార్త వస్తుంది. అది మొదట నిన్ను భయపెడుతుంది, కానీ తర్వాత నీ కన్నీళ్లకు అన్నిటినీ కూడా తుడిచేస్తుంది. నువ్వు భయపడిన చోటే నేను ఆశీర్వాదాన్ని దాచిపెట్టాను. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నువ్వు ఒంటరిగా అనిపించిన క్షణాల్లో నిన్ను ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేదు. నీ బాధను చిన్నదిగా చూశారు. నువ్వు ఒంటరిగా ఉన్నావనుకున్న ప్రతి క్షణం నేను నీ పక్కనే ఉన్నాను. నువ్వు నన్ను చూడలేదు, కానీ నేను నిన్ను వదలట్లేదమ్మా. నేను నిన్ను చెయ్యి పట్టుకునే ఉంటాను. అతి త్వరలోనే నీ జీవితంలో ఒక వ్యక్తి రాబోతున్నారు బిడ్డ. ఆ వ్యక్తి రాకతో నీ జీవితం ఇక మారబోతుంది తల్లి. నేను నీకు మాటిస్తున్నాను, నీ జీవితాన్ని మారుస్తాను. ఇక ఆ వ్యక్తి శాశ్వతంగా నీతో ఉండకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని మలుపు తిప్పుతారు. ఆ వ్యక్తిని నేనే పంపుతున్నాను. దాన్ని తక్కువ చేసి చూడకు. అతను నీ ప్రార్థనకు సమాధానం కాబోతున్నాడు. నీ కన్నీళ్లు ఇక ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి బిడ్డ. నీ కన్నీళ్లు బాధలు కాదు, కృతజ్ఞతల వల్ల నీ జీవితం నువ్వే నమ్మలేనంతగా మారిపోతుంది. ఇంతవరకు ఎందుకు బాధపడ్డానా అని నువ్వు అనుకుంటావమ్మా. అలా నేను చేస్తాను. నీ గుండెల్లో ఒక ప్రశాంతత ఇప్పుడు వచ్చింది కదా. నీ సాయి మాటలు విన్నాక కాస్త నెమ్మది కలిగింది కదా, కాస్త ఊరట కలిగింది కదా. మనసు కూడా కొంచెం గాల్లో తేలుతున్నట్లు హాయిగా ఉంది కదా. ఇది యాదృచ్ఛికం కాదమ్మా. ఇప్పటి వరకు నిన్ను పరీక్షించాను. ఇక నుంచి నిన్ను నేను రక్షిస్తాను. నువ్వు చేయాల్సింది ఒక్కటే, ఓపిక, నమ్మకం. నా మీద భారం వేయి చాలు. అన్నీ నేను చూసుకుంటాను. ఇక నీ జీవితం పాతదానిలా అస్సలు ఉండదు తల్లి. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక దశ. ఇప్పటి నుంచి మొదలయ్యేది నీ నిజమైన జీవితం. బాబా నిన్ను ఇంత దూరం తీసుకొచ్చారంటే ఇక్కడ వదిలేయడానికి కాదమ్మా, ఇక్కడ మలుపు తిప్పడానికి తీసుకొచ్చాను. ఇది చివరి హెచ్చరిక కాదు బిడ్డ. ఇది నీకు నేను ఇచ్చే చివరి అవకాశం. నీ సాయి స్పష్టంగానే ఉన్నారు. నేను ప్రతిసారి పిలవను, కానీ పిలిచినప్పుడు వినకపోతే నువ్వే నష్టపోతావు కదా. ఇది భయపెట్టే మాట కాదమ్మా, ఇది నిజం. నీ జీవితంలో ఇంత లోతుగా నిన్ను తాకిన మాటలు ముందెప్పుడైనా వచ్చాయా? లేవు కదా. అదే ఈ అవకాశానికి ఒక గుర్తు. నువ్వు వదలవలసిన ఒక విషయం అనేది ఉంది తల్లి. బాబా ఇప్పుడు ప్రేమతో కానీ కఠినంగా కానీ ఒక విషయం చెప్తున్నారే. చూడమ్మా, నిన్ను కొంతమంది నాశనం చేయడానికి వస్తూ ఉన్నారు. బయట వాళ్ళు కాదు, నీ లోపల నువ్వు పట్టుకున్న ఒక అలవాటు. అది ఏంటి అంటే అవసరానికి మించి ఆలోచించడం, అనవసరమైన విషయాల గురించి పట్టించుకోవడం, నిన్ను నువ్వే తప్పు పట్టడం, అందరి బాధ్యత నీదే అనుకోవడం, నీ విలువను నువ్వే తక్కువ చేసుకోవడం. ఇవి ముందు విడిచిపెట్టు. ఇది వదలకపోతే నా ఆశీర్వాదం కూడా నిన్ను పూర్తిగా విడిచిపెట్టేస్తుంది. జాగ్రత్త. ఇది హెచ్చరికమ్మా. నీ బాబా ప్రేమతో నీకు అందిస్తున్న హెచ్చరిక.
నువ్వు చాలా శక్తివంతమైన ఆత్మ. నువ్వు బలహీనురాలు అనుకున్నావు కదా, అందుకే ఏదో నీకు లాగేసినట్లు, ఎవరో తొక్కేసినట్లుగా నీకు అనిపిస్తుంది. అలా ఎప్పుడూ అనుకోవద్దు తల్లి. నువ్వు చాలా బలంగా ఉన్నావు. నిన్ను నేను బలంగా తయారు చేసుకుంటాను. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. ఇక ఏమాత్రం కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు తల్లి. ఈ కోట్ల మంది ఉన్న జనంలో నువ్వు నా బిడ్డగా నేను ఎంచుకున్నాను. ఇక సంతోషంగా ఉండొచ్చు. ఎలాంటి భయము, దిగులు, బాధ నీకు అవసరం లేదు. హాయిగా ఉండు అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈ రోజున బాబాగారు తీసుకొచ్చిన ఈ సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.